ఎంటర్టైన్మెంట్ లైక్ నెవర్ బిఫోర్ అంటూ టీజర్ టైం నుంచే చెప్తూ వచ్చిన బిగ్ బాస్ టీం అదే పని చేసింది. బిగ్ బాస్ 4 పార్టిసిపెంట్స్ ఎంపికలో చాలా గట్టి ప్రయత్నాలే చేసింది. రకరకాల రంగాల నుండి సెలబ్రిటీస్ ని తీసుకొచ్చింది. ఏ ఇద్దరి మధ్య ఎలాంటి పోలిక లేదు. అందుకే ఈసారి ఎంటర్టైన్మెంట్ లైక్ నెవర్ బిఫోర్. అలా ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ఎవరెవరు ఉంటారో చూడండి. హాట్ షాట్ మోనాల్ గజ్జర్. ఇలా పేరు చెప్తే కష్టం, కానీ అల్లరి నరేష్ హీరోయిన్ అంటే టక్కున గుర్తుపట్టచ్చు. సుడిగాడు సినిమాతో టాలీవుడ్ కి వచ్చిన అందం ఈ భామ. టాలీవుడ్ లో వెన్నెల 1/2, ఒక కాలేజ్ స్టోరీ, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, దేవ్దాసి, కాగజ్ తదితర సినిమాలు చేసి ఆ తర్వాత పరిశ్రమకి దూరమైంది. గుజరాత్ కి చెందిన మోనాల్ అహ్మదాబాద్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. మిస్ గుజరాత్ గా కూడా ఎంపికైంది. ఇక డైరెక్టర్ సూర్యకిరణ్. సత్యం, ధన 51, రాజుబాయ్ సినిమాల దర్శకుడు సూర్యకిరణ్ గుర్తున్నాడా? ఆయనే రెండో పార్టిసిపెంట్. పూర్తి పేరు సుబ్రమణి రాధా సురేష్. సూర్యకిరణ్ దర్శకుడిగానే కాకుండా బాల నటుడిగా ఎప్పటి నుంచో చిత్ర పరిశ్రమకు పరిచయమే. 200 సినిమాల్లో బాల నటుడిగా కనిపించి అలరించాడు. ఇటీవల కాలంలో ఆర్థికంగా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. లాస్య సంథింగ్ స్పెషల్ అంటూ 2012లో టీవీ షో ద్వారా బుల్లితెరకు పరిచయం అయింది లాస్య. మొండి మొగుడు, పెంకి పెళ్ళ, మా ఊరి వంట, 2D వంటి షోలు చేసింది. తర్వాత మంజునాథ్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత షోల నుండి విరామం తీసుకుంది. 2019లో వీరికి దక్ష్ అనే బాబు పుట్టాడు. ప్రస్తుతం లాస్య టాక్స్ అనే పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ అందుబాటులో ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ తో అందరి ఇంటికి రోజు రాబోతోంది. యంగ్ గన్ అభిజిత్. బిగ్ బాస్ 4 హాట్ ఫేవరెట్ పేర్లలో అభిజిత్ ఒకటి. అదేంటి తొలి ఎపిసోడ్కి హాట్ ఫేవరెట్ అని చెప్పేస్తారా అనుకుంటున్నారా? అతని గురించి తెలిస్తే ఎవరైనా అదే మాట అంటారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్తో సినిమాలోకి ప్రవేశించిన అభిజిత్ చాక్లెట్ బాయ్గా యంగ్ టాలెంటెడ్ యాక్టర్గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత యాక్షన్ బ్యాక్ డ్రాప్లో మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తనని తాను నిరూపించుకున్నాడు. ఆ తర్వాత వెబ్ షోస్లో కూడా అద్దరగొట్టాడు. పెళ్లిగోల పేరుతో 3 సిరీస్లు చేసి అద్దరగొట్టాడు. ఇప్పుడు అదే జోరు బిగ్ బాస్లో చూపించబోతున్నాడు. ఇక జోర్దార్ సుజాత. తెలంగాణ యాసలో లాంచింగ్ ఎపిసోడ్తో అద్దరగొట్టేసిన సుజాత అచ్చు తెలుగు తెలంగాణ అమ్మాయిలా లంగా ఓణిలో వావ్ అనిపించింది. వార్తలు చెప్పటంలో తనదైన శైలిని నిరూపించుకున్న సుజాత బిగ్ బాస్ హౌస్లో ఏం చేస్తుందో చూడాలి. అన్నట్లు ఈ అమ్మాయి మాట తీరు చూస్తుంటే నువ్వు ఒకటంటే నేను రెండంట అన్నట్లుగా ఉంది. ఇక దిల్సే మెహబూబ్. మెహబూబ్ ఎవరబ్బా అనుకుంటున్నారా? మెహబూబ్ దిల్సే అండి. ఇన్స్టాగ్రామ్లో 2,40,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్న యంగ్ స్టార్ మెహబూబ్. కవర్ సాంగ్స్, టిక్టాక్ వీడియోస్ చూస్తే మెహబూబ్ టాలెంట్ ఏంటో తెలుస్తుంది. అన్నట్లు మెహబూబ్ది గుంటూరు. దేవి నాగవల్లి. TV9 చూసేవారికి ఈ పేరు బాగా పరిచయం. ఫియర్లెస్ దేవి నాగవల్లి అని పిలుస్తూ ఉంటారు. ఈ న్యూస్ రిపోర్టర్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది. రాజమండ్రిలో పుట్టి పెరిగిన దేవి కామర్స్లో బ్యాచిలర్ డిగ్రీ చేసింది. గ్రాఫిక్ డిజైనర్ కూడా. మరి ఇప్పుడు బిగ్ బాస్లో ఎలాంటి గ్రాఫిక్ డిజైన్ చేస్తుందో చూడాలి. ఇక దేత్తడి హారిక. యూట్యూబ్లో సిరీస్లు చూసే వాళ్లకు దేత్తడి హారిక గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేత్తడి, చిత్ర విచిత్రం పేర్లతో సిరీస్లో యూట్యూబ్లో బాగా పాపులర్ అయిపోయింది. ఇప్పుడు బిగ్ బాస్లోకి వచ్చింది. చూడటానికి ముద్దుగా, బొద్దుగా, క్యూట్గా కనిపించిన హారిక ఈ సీజన్లో హాట్ ఫేవరెట్గా నిలవటం ఖాయం. బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్న మరో పార్టిసిపెంట్ సయ్యద్ సోహెల్. చూడటానికి చాక్లెట్ బాయ్లా కనిపిస్తున్న నటనలో మాత్రం చాలా మాస్. మ్యాజిక్ సినిమాతో ఇండస్ట్రీలోకి ప్రవేశించిన సోహెల్ ఆ తర్వాత సినీ మహల్, కోనాపురం, జరిగిన కథ, యురేకా సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత కృష్ణవేణి, నాతిచరామి సీరియల్స్లో నటించాడు. ఇప్పుడు బిగ్ బాస్లోకి వచ్చాడు. అయితే సోహెల్ని డైరెక్ట్గా ఇంట్లోకి పంపించలేదు. ఇక్కడే బిగ్ బాస్ తనదైన స్టైల్లో గేమ్ని స్టార్ట్ చేశాడు. అదేంటి తొలి ఎపిసోడ్లోనే అనుకుంటున్నారా? ఎంటర్టైన్మెంట్ లైక్ నెవర్ బిఫోర్ అన్నారు కదా. సోహెల్ను బిగ్ బాస్ ఇంటి పక్కన ఉన్న మరో ఇంట్లో ఉంచారు. అదీను ఒక్కడనే కాదు, ఆయనతో పాటు అరియానా గ్లోరీ అనే అమ్మాయి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మాయి గురించి చాలా మందికి తెలుసు అనుకుంటా. టీవీ యాంకర్గా ఇప్పటికే ఈ చిన్నది అందరికీ పరిచయమే.
బోల్డ్ ట్యాగ్లైన్ పేరుతో బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చింది అరియానా. చిన్నతనంలో చాలా కష్టాలు పడ్డానంటూ బోల్డ్గా ఉంటూ తనేంటో నిరూపించుకుంటా అంటూ వచ్చింది. వీరిద్దరిని బిగ్ బాస్ నైబర్ హౌస్లో పెట్టాడు. అక్కడ వీరేం చేస్తారు, వీరితో బిగ్ బాస్ ఏం చేస్తాడో చూడాలి. ఇక మాస్ అమ్మ రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? డాన్స్లతో మాస్ మాస్టర్ అనిపించుకున్న రాజశేఖర్ రణం, టక్కరి, సత్యం, సెల్యూట్ లాంటి సినిమాలకు దర్శకుడిగా తనేంటో నిరూపించుకున్నాడు. ఇటీవలి కాలంలో సైలెంట్గా ఉన్నాడు. ఫైర్ బ్రాండ్ కళ్యాణి, కరాటే కళ్యాణి తెలుగు సినిమాలు చూసే వారికి పరిచయం అవసరం లేని పేరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టాలీవుడ్లో చాలా మంచి పేరు తెచ్చుకున్న కరాటే కళ్యాణి ఈ బిగ్ బాస్ సీజన్లోకి అడుగుపెట్టింది. ఇక ర్యాపర్ నోయల్, సింగర్, యాక్టర్, ర్యాపర్, హోస్ట్, ఆర్జే, విజే ఇన్ని కళలు ఉన్న అతి కొద్ది మందిలో నోయల్ ఒకడు. ఆ ఒక్కడు రేపటి నుండి బిగ్ బాస్లో మిమ్మల్ని అలరించబోతున్నాడు. విడాకులు తీసుకున్నామంటూ ఇటీవల తన రియల్ లైఫ్లో జరిగిన విషయాన్ని వెల్లడించి ఆశ్చర్యపరిచిన నోయల్ ఇప్పుడు బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక అందాల ఫీస్ట్ దివి, అసలు పేరు దివి వ్యాధ. మహర్షి సినిమాలో కనిపించిన ఈ భామ అప్పుడే భలే ఉంది అనిపించుకుంది. హైదరాబాద్కి చెందిన ఈ అందాల బాంబ్ MBA పూర్తి చేసింది. ఇన్స్టాగ్రామ్లో తన ఫోటోలతో బాగా పాపులర్ అయిన దివి మరి బిగ్ బాస్లో ఏమాత్రం రాణిస్తుందో చూడాలి. అఖిల్, టీవీ సీరియల్స్ చూసే వాళ్ళకి అఖిల్ బాగా తెలుసు. లాంచింగ్ స్టేజ్ మీద ఏకంగా 50 పుషప్స్ చేసి తానేంటో తన స్టామినా ఏంటో నిరూపించుకున్న అఖిల్ మరి హౌస్లో ఇంకెంత స్టామినా చూపిస్తాడో చూడాలి. ఇక గంగవ్వన మజాక, అవును గంగవ్వ కూడా బిగ్ బాస్కి వచ్చింది. 58 ఏళ్ల గంగవ్వ యూట్యూబ్లో ఎంత పాపులరో చాలా మందికి తెలుసు. అంతెందుకు మీకు కూడా తెలిసే ఉంటుంది. యూట్యూబ్లో తొలుత వీడియోస్తో వావ్ అనిపించిన గంగవ్వ ఆ తర్వాత సినిమా స్టార్ల ఇంటర్వ్యూస్తో సూపర్ వావ్ అనిపించింది. ఇప్పుడు అది మ్యాజిక్ బిగ్ బాస్లో చూపించడానికి స్పెషల్ పార్టిసిపెంట్గా సిద్ధమైపోయి వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.